అమ్మాయికి న్యాయం చేద్దామనే దృక్పథం తప్ప అక్కడ వేరేదేదో ఇన్ని దురుద్దేశాలు కడతారని తెలిస్తే నిజంగా ఏ విధంగా వాళ్ళు శిఖరాగ్రానికి తీసుకుపోయినారు. ఒక మామూలు న్యాయం చేసినందుకు ఇంత విడ్డూరమైనటువంటి బాధాకరమైనటువంటి వార్తలు రాస్తారని తెలియదు. సో ఒకవేళ నేను న్యాయం చేయకపోతే అమ్మాయి ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. నేను డిప్రెషన్లో పోయి సూసైడ్ చేసుకునేదాన్ని. హ్యాండిక్యాప్డ్ అమ్మాయి 3 ఏళ్ళు చదువుతారు కష్టపడి, 4 ఎగ్జామ్స్ రాసి 3 పేపర్లు మంచిగా పాస్ అయ్యి, ఒక పేపర్లు ఆమె చేయని నేరానికి మంచిగా రాసిన ఆన్సర్స్కు కూడా వాల్యూ చేయకపోతే మన ఇంక ఎందుకండి మనది ప్రొఫెషనల్ క్యారియర్ ఇది. సో యూనివర్సిటీ ధర్మంగా చేసింది. దానికి మేమంతా ఏమీ చింతించట్లేదు. మన న్యాయం చేసామనే ఒక సంతోషం, సంతృప్తి ఉంది మాకు. లిట్మస్ టెస్ట్కి కానీ, ఫోరెన్సిక్స్ టెస్ట్కి కానీ ఎవరిదైనా థర్డ్ పర్సన్ ఎవరితోటైనా విచారణ జరపవచ్చు. యూజువల్గా యూనివర్సిటీ చేసింది చాలా జస్టిఫికేషను, ఏమాత్రం అవకతవక లేదు. దాన్ని ఆధారంగా చేసుకొని చాలా వాటిలోపల విచిత్రమైన వార్తలు వచ్చినాయి. ఇంకో 5 మందికి ఏదో చేసినట్టుగా, లేక అది క్రాస్ క్వశ్చన్ల మీద ఆన్సర్ రాసినట్టుగా. ఇదంతా సత్యదూరము, ఇదంతా అభూత కల్పన. ఎవరైనా దాన్ని ఏమాత్రం ఒక నయా పైసా ప్రూవ్ చేస్తే దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం, లేదంటే రాసిన వాళ్ళు సిద్ధంగా ఉండాలి. మా దగ్గర అక్రమాలు జరగలేదు, ఇవన్నీ అభూత కల్పనలని మళ్ళొకసారి నేను చెప్తున్నాను. సార్, అంటే ఎట్లా మరి లీకులు 5గురికి పాస్ చేశారు, మార్కులు యాడ్ చేసి ఇవన్నీ ఎవరున్నారని భావిస్తున్నారు? అసలు 5 మందిలో ఎవ్వరు లేరండి. అట్లాంటిది ఏమైనా ఉంటే చూపించమని సవాల్ చేస్తున్నా నేను. 5 మంది కాదు, ఎక్సెప్ట్ ఈ అమ్మాయికి న్యాయం చేసింది తప్ప ఏ కేసు ఇక్కడ లేదు. అన్నీ సక్రమంగా, బ్రహ్మాండంగా యూనివర్సిటీ పకడ్బందీగా నడుస్తుంది, ఉన్న తక్కువ సిబ్బందితోటి కూడా. ఈ విషయం లోపల హరీష్ రావు గారు ఇంతకుముందు వైద్యశాఖ మంత్రి కూడా ఆయన. ఇట్లాంటి వాటికి విచారణ జరిపి ఏది తేట తెల్లం చేయమని చెప్పాలి కానీ, అక్కడ ఇది జరిగింది అది జరిగిందని ఎవరో చెప్పిన తప్పుడు వార్తలని ఆయన సమర్థించడం అనేది చాలా బాధాకరంగా అనిపించింది నాకు. వారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు పూర్వ వైద్య మంత్రి, మీరు యూనివర్సిటీ కానీ వైద్య విద్యార్థులని, వైద్య వ్యవస్థని, లేక ప్రొఫెషనల్స్ని, ఫ్యాకల్టీని విశ్వాసం పెంచేటట్టు మాట్లాడాలి. కానీ ఈ విధంగా యూనివర్సిటీని గాడి తప్పింది, యూనివర్సిటీ కొలాప్స్ అవుతుందనే మాటలు మంచిది కాదు. మీకు తెలుసు, ఇంతకుముందు ఉన్నప్పుడు అంత ఎవరైతే పదవి విరమణ చేసిన వాళ్ళని మీరే పెట్టారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీ 7-8 ఏళ్ళ నుంచి మీరే పెట్టారు. మళ్ళీ వాళ్ళ మీద అభాండాలు మీరు వేయడం అనేది మీ మీద మీరు వేసుకున్నట్టే అవుతుంది. అది ప్రభుత్వం కానీ కాస్త బాధపడ్డట్టు, లేకపోతే వాళ్ళు కొంచెం చికాకు పడ్డట్టు అనిపించింది.